పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం, వాళ్ళంతా సర్వం కూడా ఆయన సర్వం వడ్డీ పార్టీ గెలుపు కోసం, మిత్రపక్షాల గెలుపు కోసం పాటుపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అధికారం లేకుండా ఆయన దాదాపు 35 కోట్ల రూపాయలని పేద ప్రజలైనటువంటి రైతులకు ఇచ్చిన సందర్భంలో కానీ, మరి ఏదైతే ఈ మిలిటరీ సోదరులు సోల్జర్స్ అందరూ కూడా బయట ప్రాంతాల్లో చాలా కష్టపడుతూ ఉన్నారు, వారి కుటుంబాలను ఆదుకునేందుకు 3 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు కానీ, కరోనా సమయంలో ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు ఇచ్చిన సందర్భంలో, ఏదైనప్పుడు కూడా ఆయన సేవా కార్యక్రమాల్లో చూసి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జనసేన పార్టీ నిజంగా ఏమీ లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత సర్వీస్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈయనకి అధికారం ఉంటే ఈ ప్రాంతం మనలందరూ ఆదుకుంటారని మంచి ఉద్దేశంతో ఇవాళ ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా జనసేన పార్టీకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కౌలు రైతులు అంటే కూడా ఎక్కువ మంది ఎస్సీ సోదరులు ఉంటారు విలేజ్లో. ఇంకా చాలామంది పట్టణంలో ఉన్న యువకులు అయితే తక్కువ, కానీ విలేజ్లో చూసుకుంటే 2 ఎకరాలు 3 ఎకరాలు చేసి కాలం గడిపిన సందర్భంలో వారికి ఏదన్నా కష్టం జరిగి లేకపోతే అప్పులు పాలైపోయి చనిపోయిన సందర్భంలో మరి ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలని ఆర్థిక సాయం అందించి తన వంతుగా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు. అదే ఆశయాలతో పనిచేస్తున్నప్పుడు మనం కూడా పేద ప్రజల పట్ల ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పట్ల మనందరూ కూడా, నేను కానీ మా జన సైనికులు కానీ అందరూ కూడా మేము సైతం మీతో అని చెప్పి మేము వేసే ప్రతి అడుగుకి మేమున్నామని చెప్పి చేసే ధర్మయుద్ధంలో మీరు కూడా పాల్గొంటారని వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ప్రలోభాలకు లోబడి ఇవాళ మేము డబ్బులు ఇస్తాం, లేకపోతే మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అనుకుంటే నీ డబ్బులు అయిన నువ్వు ఎక్కడైనా పెట్టుకో, ఈరోజు జనసేన పార్టీని గెలిపిస్తామని జనసేన పార్టీ మీ మద్దతుని ఎప్పుడు కూడా మర్చిపోదని, మీ కష్టాలు మీ కాంపౌండ్ దాకుండా చూసే బాధ్యత మాదని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు జనసేన జగమత కుటుంబం, జనసేన కుటుంబం, ఆ కుటుంబంలో వచ్చే ప్రతి వ్యక్తి కూడా మనం అంతా ఉంటాం, మనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా మీతో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, భగవంతుడి దయ వల్ల మీకు ఏ కష్టాలు ఉండకూడదని, రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి. ఏదైతే ఎస్సీ ఎస్టీ సోదరుల డబ్బులన్నీ కూడా ఎస్టీ సప్లైన్లో లాగేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా, మరి ఏదైతే ఇవాళ ఎస్సీ ఎస్టీ సోదరులు ఓట్లేస్తే గెలిచిన పార్టీ వైసీపీ పార్టీ, కానీ గెలిచిన తర్వాత ఏమి చేయని పార్టీ వైసీపీ పార్టీ. ఇవాళ చూడండి, అంబేద్కర్ విదేశీ విద్య తీసేసి అలా కనీసం 1 రూపాయి కూడా ఇవ్వట్లే. ఇదివరకు చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఉండగా హలో సీఎం సార్ అని కార్లు ఇచ్చారు, పనిముట్లు ఇచ్చారు, వృత్తిరీత్యా ఏం కావాలంటే ఇచ్చారు, బోర్లు వేయించారు. మరి ఇంత చేసిన మరి ఈరోజు ఏమీ చేయకోకుండా ఇవాళ అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యాన్ని దళిత యువకుని చంపేస్తే పట్టించుకొని ప్రభుత్వం, ఇవాళ కనీసం మర్డర్ చేసినట్టు కూడా పెట్టి తిరుగుతున్న ప్రభుత్వం. ఇవాళ అదే పరిస్థితుల్లో మరి సుధాకర్ అని డాక్టర్ మాస్కులు లేవని చెప్పిన పాపానికి మెడలో ఉంచి చేతి వెనక్కి ఎరగొట్టి పోలీసులు కట్టిన సందర్భం, ఆయన ఆత్మహత్య చేసుకునే హత్య చేసిన రాజకీయ హత్యగా పరిగణించాలనుకుంటున్నా నేను కోరుతా ఉన్నా. సుగాలి ప్రీతి చనిపోయినప్పుడు ఆ తల్లి ఈ రోజు వరకు పోరాడుతుంటే కనీసం పట్టించుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా బీసీలు ఏం చేసామని అడుగుతా ఉన్నా. ఎస్సీతో ఎవరైనా చెప్పొచ్చు, అలా అన్నారేంటి సార్ మాకు అన్ని చేశారు మీరు అనకండి, చెప్పండి మీకు ఏం చేశారు చెప్పండి. ఇవాళ ఈ ప్రాంతంలో అదే కష్టాన్ని నమ్ము బతుకుతున్నారు మీరు. ఏదైనా పెన్షన్ అంటే మీతో పాటు ఉన్న కులాలతో వచ్చిన పెన్షన్ మీకు వస్తుంది, మీకు ఏదైనా బియ్యం అంటే లేని వాళ్ళకి వచ్చేది మీకు వస్తుంది, స్పెషల్గా మీకు ఇచ్చేది ఏం లేదు. మరి మేము ఉన్న వాళ్ళు ఆదుకున్నది విదేశీ విద్యది ఏంది, ఎస్ఏ సప్లైన్లో కొన్ని వేల కోట్ల నిధులు ఉంటాయి, ఆ డబ్బులన్నీ వాడేసుకున్నాం. ఏంటి మేము మా టైంలో 1,00,000 సబ్సిడీ ఇచ్చాం, కొన్ని వేల మందికి ఇప్పించాం 2019, 14 మరి ఈ రోజు ఎందుకు ఇవ్వలేదని అడుగుతాం. మీరు ఆలోచన చేయండి, మీరు తెలియజేయండి. మన అమాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి క్యాష్ చేసుకుంటా ఉన్నాడు, మన అమాయకత్వాన్ని ఇతను మొత్తం వాడుకుని డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు, మన కుటుంబాలు ఆదుకోలేదనే విషయాన్ని మీ 10 మందికి చెప్పండి. ఇదే మహాసేన రాజేష్ ఇవాళ నీ పార్టీని గెలిపిస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అడదండాలేసి కొట్టిన సందర్భంగా బయటకు వచ్చి సోదరుడు మరి ఏం చెప్పాడు మీరు విన్నారు. నేను చెప్పడం కాదు.